అమ్మా, అయ్యా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఎవరు? అమ్మగారు లేరా అండి? ఓహో, అమ్మగారు కావాలా? పిలుస్తానుండు. మన్నించండి అయ్యా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారని. ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏదైనా పని చేసుకోవచ్చుగా. అయ్యా, మీరు ఇప్పితే ఏ పనైనా చేస్తానయ్యా. నేను ఇప్పించేదేంటి? అసలు మీదే ఊరు? మాది తూరుపాలెం అయ్యా. ఆ? తూర్పాలిమా? అది ఎక్కడుంది? తూర్పునుందయ్యా. ఆ? నీ పేరేంటి? కరుణా అయ్యా. ఏంటి, కరోనానా? అసలే కరోనా వచ్చి ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే ఆ పేరేంటి? మన్నించండి అయ్యా, నా పేరు కరణయ్యా. అన్ని ఊళ్ళకి కరోనా వచ్చి అందరి నోట పలుకుతుంది కదయ్యా, పొరపాటున నా నోటు కూడా అలా వచ్చిందయ్యా. కర్రన్నా, ప్రభుత్వం ఎవరిని తిరగొద్దని కర్ఫ్యూ పెడితే నువ్వేంటి కనీసం మాస్క్ లేకుండా కూడా తిరుగుతున్నావు? అదే కదా నా బాధ. నేను మా ఊళ్ళో కూలి పనికి వెళ్తానయ్యా. ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి ఎక్కడ పనులు అక్కడ ఆపేశారయ్యా. కనీసం అడుక్కుంటానికి కూడా భయమవుతుందయ్యా. అందుకేనయ్యా, ఈ పల్లెటూళ్ళలో అయితే ఎవరు ఆపరని. అయ్యో పాపం, నిజమే, చాలా కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా, కరోనాతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా ఆపండి, ఆపండి, ఏ? సిగరెట్ కాల్చుకోండి. అయ్యా ఆపండి, సిగరెట్ కాల్చుకోండి. వాటి వల్ల కూడా కరోనా వైరస్ తొందరగా వచ్చిందంట. నేను చూసా. కాదయ్యా, మందులు అయినా కూడా తొందరగా వచ్చిందంట. మీరు తాగుతారా? అవునా, మందు కూడా అప్పుడప్పుడు తాగుతుంటా. వచ్చేసి నా మాట ఏమిటయ్యా, ఈ రోజు నుంచి సిగరెట్ కాల్చుకోండి అయ్యా, మందు కూడా తాగకండి అయ్యా. సరేలే, అలాగే చేస్తా గాని ఈ పూటకి అన్నం పెడతాను, తిని మీ ఊరండి. ఇక నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అధికారులు, ప్రైవేటు సంస్థల వారు భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. కరోనాతో మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగేనయ్యా. సుభద్ర, ఏంటండి? అతనికి అన్నం కూర పెట్టు. అలాగేనండి. ఎండాలమ్మ చల్లగా ఉండాలి.
సరిపోతుందా? చాలయ్యా, దండాలయ్యా, ఇళ్ళొస్తానయ్యా. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో ఇవి తీసుకో, ముందు మాస్క్ పెట్టుకో.